సంతాన భాగ్యం కలగటానికి సంతాన గోపాల హోమం చేసేవారు. ఇప్పుడు దానికన్నా మహత్తర శక్తివంతమైనది, శీఘ్ర ఫలాన్ని ప్రసాదించేది హరిద్ర వినాయక హోమం. ఈ హరిద్ర వినాయక హోమం చేయటం వల్ల ఖచ్చితంగా, అంటే ఇదివరకున్నటువంటి పుత్రకామేష్టి యాగంతో సమానం. ఆ మంత్రాలే ఇందులోనూ ఉన్నాయి. అది చేయటం ద్వారా సంతాన యోగం మనకు గనక ఉంటే, కానీ కొన్ని సమస్యలు, పూర్వజన్మ పాపదోషాల ద్వారా కొన్ని సమస్యలు వచ్చి దానివల్ల సంతాన యోగం మనకు లేదు అంటే గనక ఖచ్చితంగా మనకు పిల్లలు పుడతారు. ఆ దోష పరిహారం చేసి, అంటే పూర్వజన్మ పాపదోష పరిహారం ముందుగా తొలగించవలసి ఉంటుంది. దానికి సహస్ర విరాజిత యాగం చేయాలి. సహస్ర విరాజిత యాగం చేసినప్పుడు పూర్వజన్మ పాపదోషాల వల్ల కలిగిన కష్టం, సమస్య తొలగిపోతుంది. ఆ తరువాత మనకు పిల్లలు పుట్టాలి. అందుకుగాను హరిద్ర వినాయక హోమం చేయాల్సి ఉంటుంది. కానీ ఇదంతా చెయ్యాలి అంటే ముందుగా జాతకాన్ని చూసి ఓకే అనుకున్న తర్వాతే భగవంతుని ఉత్తర్వుతో చేయాలి.